Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometric ratios up to transformations. Exercise 6th C. So 6th C లో థర్డ్ రౌండ్లో ఫస్ట్ ప్రాబ్లం. సో ఫస్ట్ రౌండ్లో ప్రాబ్లమ్స్ సెకండ్ రౌండ్లో ప్రాబ్లమ్స్ అయిపోయేమో ఒకసారి లాస్ట్ వీడియోస్ చూడండి. ఓకే, లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో ఇఫ్ a minus b is equal to 3π/4, then show that 1 minus tan a into 1 plus tan b is equal to 2. ఓకే, సో a minus b is equal to 3π/4. అయితే ప్రూవ్ చేయవలసింది ఏంటి? 1 minus tan a ఇంటూ 1 plus tan b is equal to 2. ఓకేనా? చూడండి సొల్యూషన్. ఏంటి ఇచ్చారు? a minus b is equal to 3π/4. ఓకే, సో చూడండి బోత్ సైడ్స్ tan అప్లై చేయండి. టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్, సో tan అప్లై చేస్తే ఏంటి? tan ఆఫ్ a minus b is equal to tan 3π/4. చూడండి ఒకసారి 3π/4 అంటే ఎంతమ్మా? 3 × 180/4 కదా. సో 45 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, అంతేనా? సో 3 5s are 15, 3 4s are 12, 12 plus 1 30. సో 135 degrees. ఓకేనా? సో tan ఆఫ్ a minus b, tan ఆఫ్ a minus b అంటే ఫార్ములా ఉంది. tan ఆఫ్ a minus b ఫార్ములా ఏంటమ్మా? tan a minus tan b by 1 plus tan a tan b. ఓకేనా? సో tan 135 వేసుకోండి, ఇక్కడ 135 డిగ్రీస్ కదా. సో tan 135 డిగ్రీస్ వాల్యూ మనకు తెలియదు కదా. tan a minus tan b by 1 plus tan a tan b is equal to tan of 180 minus 45 రాయొచ్చు చూడండి దీన్ని. tan 180 minus theta. సో సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్, సో tan 45. 180 ఉంది కాబట్టి మారదు. అర్థమైందమ్మా? 180 minus theta అనేది సెకండ్ క్వాడ్రంట్లో tan వచ్చి నెగిటివ్, 180 ఉంది కాబట్టి tan మారదు. సో మైనస్ tan 45 డిగ్రీస్. ఓకేనా? సో tan a minus tan b by చూడండి ఒకసారి tan a minus tan b by 1 plus tan a into tan b. ఓకేనా? ఇస్ ఈక్వల్ టు tan 45 వాల్యూ ఎంతమ్మా? 1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. tan a minus tan b by 1 plus tan a into tan b. ఓకేనమ్మా? క్లియర్? సో చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? tan a minus tan b is equal to -1 ఇంటూ, సో ఇది ఎటువైపు వెళ్తుంది కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. -1 ఇంటూ 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకేనా? సో tan a మైనస్ tan b, సో మైనస్తో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ -1, సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan a ఇంటూ tan b. ఓకేనా? సో tan a మైనస్, చూడండి ఈ మైనస్ tan a tan b ఇటువైపు తీసుకురండి. tan a మైనస్ tan b, మైనస్ tan a tan b టైప్ వస్తే అవుతుంది ప్లస్ tan a ఇంటూ tan b. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? అర్థమైందమ్మా? నెక్స్ట్ చూడండి ఇక్కడ -1 కదా, -1 tan a. చూడండి ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తున్నాను మొత్తం అంతాను.
సో మైనస్ tan A మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan B మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు +1. ఓకేనా? సో ఏంటిది నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నామంటే యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఇక్కడ అర్థమైందమ్మా, +1 బోత్ సైడ్స్ యాడ్ చేస్తున్నాం. సో 1 మైనస్ tan A, జాగ్రత్తగా చూడమ్మా, ప్లస్ tan B మైనస్ tan A ఇంటూ tan B. ఓకేనా? 1 + 1. ఓకే, సో 1 మైనస్ tan A ప్లస్, చూడండి ఇక్కడ ఈ రెండిట్లోనూ ప్లస్ tan B కామన్ తీస్తున్నాము. సో ప్లస్ tan B కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ? 1 మైనస్ tan A. అర్థమవుతుందమ్మా? సో 1 + 1 2. ఓకేనా? చూడండి 1 మైనస్, ఇక్కడ అర్థమైందా? ప్లస్ tan B కామన్ తీసాం. tan B ఇంటూ 1 tan B మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ tan A ఇంటూ tan B. ఓకేనా? సో పై వచ్చింది చూడండి. సో మొత్తం రెండిట్లోనే ఏం కామన్ తీయచ్చు? 1 మైనస్ tan A కామన్ తీయచ్చు. చూడండి 1 మైనస్ tan A కామన్ తీస్తే ఏమవుతుంది? 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందమ్మా? చూడండి ఈ రెండిట్లోనూ 1 మైనస్ tan A కామన్ తీసాం. సో 1 మైనస్ tan A కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది. 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందా? సో మనకు కావాల్సిన ఆన్సర్ అదేనా? చూడండి RH 1 మైనస్ tan A ప్లస్ 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా? సో అర్థమైందమ్మా? చూడండి ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను, మళ్ళీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. చూడండి ఒకసారి. ఇఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ టు 3π/4 అని ఇచ్చారు, దెన్ షో దట్ 1 మైనస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? A మైనస్ B ఈజ్ ఈక్వల్ 3π/4. సో A మైనస్ B ఈజ్ ఈక్వల్ 3π/4 టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ tan అప్లై చేసాం. అంటే tan ఆఫ్ A మైనస్ B ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ 3π/4. 3π/4 అంటే 3 ఇంటూ 180/4. సో 445 180. 3 ఇంటూ 45 అంటే 135 degrees. సో tan 135 degrees. tan 135 ఏమైనా రాసాను? tan ఆఫ్ 180 మైనస్ 45 రాయచ్చు కదా. చూడండి సరిపోయింది కదా. సో tan ఆఫ్ 180 మైనస్ θ. 180 మైనస్ θ అనేది సెకండ్ క్వాడ్రంట్లో tan నెగిటివ్. సో మైనస్ tan 45. ఓకే, సో tan ఆఫ్ A మైనస్ B ఎలా ఉంది? tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. tan 45 వాల్యూ ఎంత? 1. సో మైనస్ ఉంది కాబట్టి -1. tan A మైనస్ tan B బై 1 ప్లస్ tan A tan B. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? tan A మైనస్ tan B ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ 1 ప్లస్ tan A tan B. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు, సో tan A మైనస్ tan B ఈజ్ ఈక్వల్ టు -1తో మల్టిప్లై చేయండి. -1 ఇంటూ 1 అంటే -1, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan A tan B. ఓకేనా? సో tan A మైనస్ tan B ప్లస్ ఈ మైనస్ tan A tan B ఇటువైపు తీసుకొచ్చాం. సో మైనస్ ఇటువైపు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో మైనస్ tan A మైనస్తో మల్టిప్లై చేసాం. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసాం మొత్తం ఈక్వేషన్. సో మైనస్ tan A మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan B మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అవుతుంది +1. ఓకేనా? సో యాడింగ్ 1 ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం 1 యాడ్ చేసాం. అంటే 1 మైనస్ tan A ప్లస్ tan B మైనస్ tan A tan B ఈజ్ ఈక్వల్ టు 1 + 1. సో 1 + 1 అంటే 2. 1 మైనస్ tan A, ఈ రెండిట్లోనూ మనం ఏం కామన్ తీసాం? tan B కామన్ తీసాం. tan B కామన్ తీస్తే 1 మైనస్ tan A. ఓకే, సో ఈ రెండిట్లోనూ మనం మొత్తం మీద 1 మైనస్ tan A కామన్ తీయచ్చు. ఓకేనా? సో 1 మైనస్ tan A కామన్ తీస్తే ఏమవుతుంది? ఇక్కడ 1 మిగులుతుంది. 1 ప్లస్ tan B. ఓకేనా? ఈ tan B మిగులుతుంది. సో 1 మైనస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 2. సో RHS. ఓకేనా? ఇదే కదా వచ్చింది. అర్థమైందమ్మా? సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఫార్ములాస్ మాత్రం బాగా చదవండమ్మా. ఫార్ములాస్ అయితే మీరు ప్రతి ప్రాబ్లం చాలా ఈజీగా చేయగలరు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో మనం ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకే,
సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.